హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు వీడియోలో మనము బేసిక్ ఇంగ్లీష్ వర్డ్స్ అండ్ సెంటెన్సెస్ చూడబోతున్నాము. ఫస్ట్ మనం తీసుకున్నది ఇది క్వశ్చన్స్ విత్ క్యాన్ యూస్ చేస్తూ క్వశ్చన్స్ ని ఏదైతే ఫామ్ చేస్తామో మనము అవి ఫస్ట్ ప్రాక్టీస్ చేయబోతున్నాము. 1 by 1 మనం ఇలా ప్రాక్టీస్ చేయబోతున్నాము. సో ఒక క్లాస్ లో మనము ఆల్మోస్ట్ ఒక 50 క్వశ్చన్స్ అలా తీసుకుంటాము, అంటే 50 సెంటెన్సెస్. అవి ఇంగ్లీష్ లో చెప్పి దాని మీనింగ్ కూడా తెలుగులో నేను ఇక్కడ రాస్తున్నాను, బట్ మీకు తెలుగులో ఎక్స్ప్లెనేషన్ కూడా ఇస్తాను ఏ టైంలో ఎలా యూజ్ చేయాలి అనేసి. సో కెన్ యూ హెల్ప్ మీ, ఇప్పుడు మీరు ఎవరైనా హెల్ప్ అడగాలి అనుకున్నారు అనుకోండి, మీకు ఏదైనా మనీ కానీ ఏదైనా ఎవరి దగ్గర నుంచి ఏదైనా హెల్ప్ తీసుకోవాలి అన్నప్పుడు మీరు ఇంగ్లీష్ లో చెప్పాలి అంటే కెన్ యూ హెల్ప్ మీ, అంటే మీరు నాకు హెల్ప్ చేస్తారా అనేసి. దాని పక్కన మీరు ప్లీజ్ పెట్టాలనుకున్నా కూడా పెట్టచ్చు, కెన్ యూ హెల్ప్ మీ ప్లీజ్ అని కూడా అనొచ్చు. సో మీరు నాకు సహాయం చేస్తారా, హెల్ప్ చేస్తారా అని దాని అర్థం. నెక్స్ట్ వన్, కెన్ యూ స్పీక్ ఇంగ్లీష్, మీరు ఇంగ్లీష్ మాట్లాడతారా. కెన్ యూ స్పీక్ ఇంగ్లీష్, మీరు ఇంగ్లీష్ మాట్లాడగలరా ఆర్ మాట్లాడతారా అని దాని అర్థం. కెన్ యూ స్పీక్ ఇంగ్లీష్, ఇక్కడ హిందీ పెట్టాలనుకున్నా కూడా పెట్టచ్చు, కెన్ యూ స్పీక్ హిందీ, కెన్ యూ స్పీక్ మరాఠీ. సో మీకు ఏదైనా లాంగ్వేజ్ పెట్టాలనుకున్నప్పుడు కూడా అది పెట్టచ్చు. కెన్ యూ వరకు మీరు క్వశ్చన్ వేస్తున్నారు, స్పీక్ అంటే మాట్లాడడము, ఇంగ్లీష్ అంటే ఇంగ్లీషే మనకి తెలిసిందే. నెక్స్ట్, కెన్ యూ గివ్ మీ డైరెక్షన్స్ టు ద నియరెస్ట్ రైల్వే స్టేషన్, మీరు ఒక రైల్వే స్టేషన్ కి రీచ్ అవ్వాలనుకుంటున్నారు, బట్ మీకు అక్కడికి వెళ్ళడానికి దారి తెలియదు. సో మీరు వేరే వాళ్ళని అడుగుతున్నారు, కెన్ యూ గివ్ మీ డైరెక్షన్స్ టు ద నియరెస్ట్ రైల్వే స్టేషన్. కెన్ యూ గివ్ మీ అంటే మీరు ఇవ్వగలరా, ఏంటి ఏం అడుగుతున్నారు, డైరెక్షన్స్. కెన్ యూ గివ్ మీ డైరెక్షన్స్ దేనికోసము, టు ద రైల్వే స్టేషన్, టు ద నియరెస్ట్ రైల్వే స్టేషన్ అంటే దగ్గరలో ఉన్న రైల్వే స్టేషన్ కి నాకు అడ్రస్ చెప్పండి అని అడుగుతున్నారు మీరు. So can you give me directions to the nearest railway station? Next one, can you help me find a bakery, అంటే మీరు బేకరీని వెతుకుతున్నారు, అక్కడ మీకు దొరకట్లేదు. సో నేను వెతుకుతున్నాను బేకరీని, నాకు దొరకట్లేదు, మీరు నాకు ఎక్కడుందో చెప్పగలరా అని మీరు ఇంగ్లీష్ లో వాళ్ళకి చెప్పాలి అంటే కెన్ యూ హెల్ప్ మీ ఫైండ్ ఏ బేకరీ, అంటే కెన్ యూ హెల్ప్ మీ అంటే నాకు హెల్ప్ చేస్తారా అనేసి. దేనిలో, ఫైండ్ అంటే ఫైండ్ అవుట్ చేయడంలో, వెతకడంలో. ఫైండ్ ఏ బేకరీ ఎక్కడుందో ఫైండ్ అవుట్ చేయడంలో నాకు హెల్ప్ చేస్తారా అని అడుగుతున్నారు. ఇక్కడ నేను తెలుగు మీనింగ్ కూడా ఇచ్చాను, మీరు ఒకసారి చూడండి. నెక్స్ట్, కెన్ యూ హెల్ప్ మీ ఫైండ్ ఏ గుడ్ రెస్టారెంట్, ఇక్కడ కెన్ యూ హెల్ప్ మీ అంటే ఏంటి, మీరు నాకు హెల్ప్ చేస్తారా. ఎందులో, ఫైండ్ అంటే వెతకడంలో, ఏం ఫైండ్ చేయడంలో, ఏ గుడ్ రెస్టారెంట్. సో మీకు దగ్గరలో ఉన్న రెస్టారెంట్ ఏదైనా మంచిది ఉందా అని అడుగుతున్నారు, అంటే ఇక్కడ దీని మీనింగ్ ఏంటి అంటే ఒక మంచి రెస్టారెంట్ ఏది ఉందో అది నాకు చెప్పండి, నేను వెళ్తాను అని అంటున్నారు. మీనింగ్ ఇది, లిటరల్ మీనింగ్. కెన్ యూ హెల్ప్ మీ ఫైండ్ ఏ గుడ్ రెస్టారెంట్, రైట్. నెక్స్ట్ వన్, కెన్ యూ రికమెండ్ మీ ఏ గుడ్ రెస్టారెంట్, ఇంతకు ముందుకు మనం ఏమన్నాము, కెన్ యూ హెల్ప్ మీ ఫైండ్ ఏ గుడ్ రెస్టారెంట్ అన్నాము. ఇక్కడ మనము ఫైండ్ అనకుండా ఇంకొకలా చెప్పాలి అనుకుంటే కెన్ యూ రికమెండ్ మీ అంటే రికమెండ్ చేస్తారా, మీరు ఏదైనా ఒక రెస్టారెంట్ బాగుంది అని రికమెండ్ చేస్తారా అని అడుగుతున్నారు. కెన్ యూ రికమెండ్ ఏ గుడ్ రెస్టారెంట్ అంటే ఇక్కడ హెల్ప్ మీ ఫైండ్ ప్లేస్ లో రికమెండ్ వచ్చేసింది. ఒక మంచి రెస్టారెంట్ ని నాకు సిఫారస్ అంటారు. యాక్చువల్లీ సిఫారస్ అని ఎవరు ఎక్కువ మనం తెలుగులో యూజ్ చేయము, రికమెండ్ అని యూజ్ చేస్తాము, రైట్. నెక్స్ట్, కెన్ యూ రికమెండ్ ఏ గుడ్ కేఫ్ అంటే ఒక కేఫ్ అంటే మన కాఫీ కేఫ్, టీ కానీ కాఫీ కానీ తాగడానికి వెళ్తాం కదా అక్కడ. సో అది దగ్గరలో ఏదైనా ఉందా, రికమెండ్ చేస్తారా మంచిది అని అడగాలి అనుకుంటే మీరు ఇలా అడగచ్చు. కెన్ యూ రికమెండ్ ఏ గుడ్ కేఫ్, ఒక గుడ్ కేఫ్ కోసం చెప్పండి. కెన్ యూ అంటే మీరు, రికమెండ్ అంటే రికమెండ్ చేస్తారా, ఏ గుడ్ కేఫ్, రైట్. నెక్స్ట్ వన్, కెన్ యూ రికమెండ్ ఏ గుడ్ హోటల్, ఒక మంచి హోటల్ చెప్తారా అని అంటున్నారు. సో కెన్ యూ రికమెండ్ ఏ గుడ్ హోటల్, మీరు ఒక మంచి హోటల్ ని నాకు రికమెండ్ చేస్తారా అంటే సిఫారసు చేస్తారా అని అడుగుతున్నాం. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనం రెస్టారెంట్ కి వెళ్ళామే అనుకుందాం, వెళ్ళాము, అక్కడ కన్వర్జేషన్ ఎలా ఉండాలి అన్నది ఇప్పుడు చూడబోతున్నాం. కెన్ ఐ హ్యావ్ ద మెన్యూ ప్లీజ్, మనం రెస్టారెంట్ కి వెళ్ళగానే ఫస్ట్ అక్కడ కూర్చుంటాం కదా, అక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ వెయిటర్స్ ఉంటారు, వాళ్ళు మనకి మెన్యూ ఇస్తారు. సో ఇక్కడ చూడండి, కెన్ ఐ హ్యావ్ ద మెన్యూ ప్లీజ్ అంటే అందులో మొత్తం మనం ఎవరిని అడగాల్సిన అవసరం లేదు, ఆ మెన్యూలోనే మొత్తం ఎవ్రీథింగ్ వాళ్ళు ప్రింట్ చేసి పెడతారు, ఏ దానికి ఎంతెంత అమౌంట్, ఎంత క్వాంటిటీ ఇస్తాం అనేసి. సో
కెన్ ఐ హ్యావ్. కెన్ ఐ హ్యావ్ అంటే ఇక్కడ హ్యావ్ అంటే మీనింగ్ తినడం కాదు, యాక్చువల్లీ హ్యావ్ అంటే తినడంలో కూడా వస్తుంది, కానీ కెన్ ఐ హ్యావ్ అంటే నేను తీసుకోవచ్చా అని, అంటే నాకు ఇస్తారా అని దాని మీనింగ్. కెన్ ఐ హ్యావ్ ద మెన్యూ ప్లీజ్, నాకు మెన్యూ ఇస్తారా అని అడుగుతున్నాము. దయచేసి మెన్యూని ఇవ్వండి లేదంటే పొందగలనా. నెక్స్ట్ వన్, కెన్ యూ ప్లీజ్ పాస్ మీ ద సాల్ట్. మీరు తింటున్నారు, అక్కడ తినేటప్పుడు సాల్ట్ తక్కువైంది, సో గివ్ మీ సాల్ట్ అని అడగకుండా మనం ఎలా అడుగుతున్నాం అంటే పొలైట్గా అడుగుతున్నాం. ఇక్కడ కెన్ యూజ్ చేస్తున్నామంటే మామూలు పొలైట్, కుడ్ యూజ్ చేస్తున్నామంటే చాలా పొలైట్. సో చాలా పొలైట్ గా మీరు అడగాలి అనుకున్నప్పుడు కుడ్ యూ ప్లీజ్ పాస్ మీ ద సాల్ట్, అంటే మీరు దయచేసి నాకు సాల్ట్ ని పాస్ చేస్తారా అంటే ఇక్కడ ఇస్తారా అంటే పక్క టేబుల్ మీద ఉందనుకోండి ఈ టేబుల్ కి ఇస్తారా అని అడగడం. సో కెన్ కూడా యూజ్ చేయొచ్చు. సో కెన్ యూ ప్లీజ్ పాస్ మీ ద సాల్ట్. కెన్ అంటే నార్మల్ పొలైట్, కుడ్ అంటే చాలా పొలైట్. సో ఇది మీనింగ్. నెక్స్ట్, కెన్ ఐ హ్యావ్ ఏ గ్లాస్ ఆఫ్ వాటర్. మీరు వాటర్ తాగాలి అనుకుంటున్నారు, ఇక్కడ హ్యావ్ అంటే మీనింగ్ ఏంటంటే తాగడం అనొచ్చు లేదంటే తీసుకోవడం అని కూడా అనొచ్చు. కెన్ ఐ హ్యావ్ ఏ గ్లాస్ ఆఫ్ వాటర్ అంటే ఒక గ్లాస్ వాటర్ నాకు ఇస్తారా అని దాని మీనింగ్. ఒక గ్లాస్ నీరు తాగవచ్చా లేదంటే ఇస్తారా మీనింగ్ ఏమైనా రావచ్చు, ఇక్కడ రెండు సేమ్ వస్తుంది. నెక్స్ట్, కెన్ ఐ హ్యావ్ సమ్ మోర్ వాటర్ ప్లీజ్. మీరు ఒక గ్లాస్ ఆల్రెడీ తాగారు, ఇంకా కూడా దూపు అవుతుంది మీకు, ఇంకా తాగాలి అనిపిస్తున్నప్పుడు కెన్ ఐ హ్యావ్ సమ్ మోర్ వాటర్ అంటే సమ్ మోర్ అంటే ఇంకా కొన్ని, సమ్ మోర్ వాటర్ ప్లీజ్ అంటే మరికొన్ని వాటర్ ఇస్తారా లేదంటే మరికొంత వాటర్ ఇస్తారా అని అడుగుతున్నారు. నెక్స్ట్ వన్, కెన్ ఐ హ్యావ్ ఏ ఫోక్ అండ్ నైఫ్ ప్లీజ్. ఇప్పుడు మీరు నాన్ వెజ్ తింటున్నారు లేదంటే ఏమంటారు నూడిల్స్ తింటున్నారు, సో అలాంటి టైంలో నాకు ఒక ఫోక్ ఇవ్వండి అండ్ నైఫ్ ఇవ్వండి అని అడుగుతున్నారు. సో కెన్ ఐ హ్యావ్ అంటే నేను తీసుకోవచ్చా అంటే నాకు ఇస్తారా. ఏ ఫోక్ అండ్ ఏ నైఫ్, నైఫ్ అంటే చాకు, ఫోక్ అంటే మనం ఇది నూడిల్స్ తినే స్పూన్ ఉంటుందా అది, ప్లీజ్ అంటే తెలిసిందే మనకి. సో ఒక నూడిల్స్ తినే ఫోర్క్ అంటారు దీన్ని, నూడిల్స్ తినే స్పూన్, అండ్ చాకు కత్తి అంటే భయపడకండి, నైఫ్ అంటే కట్ చేసుకోవడానికి ఏదైనా చిన్నది, అలా ఇస్తారా అని అడుగుతున్నారు. నెక్స్ట్, కెన్ ఐ హ్యావ్ సమ్ మోర్ బ్రెడ్ ప్లీజ్. మీరు చపాతీ కానీ నాన్ కానీ ఏదైనా తింటున్నారు, బ్రెడ్ అంటే బ్రెడ్ అని అనుకోవచ్చు లేదంటే చపాతీ నాన్ అలాంటి వాటిని కూడా మనం రోటీ అంటాము, నాన్ ఇంకా మీకు అర్థమై ఉంటుంది, రెస్టారెంట్లో వెళ్ళినప్పుడు మనం రోటీస్ కానీ చపాతీస్ కానీ పుల్కాస్ కానీ తీసుకుంటాం కదా, అవిట్లనే ఇంకా కావాలి అని అడిగినప్పుడు మీరు కెన్ ఐ హ్యావ్ సమ్ మోర్ బ్రెడ్ ప్లీజ్ అంటే ఇంకా కొద్దిగా ఇస్తారా అని అడుగుతున్నారు. సమ్ మోర్ అంటే ఇంకా కొద్దిగా, ఇక్కడ బ్రెడ్ అనొచ్చు, బ్రెడ్ అంటే లిటరలీగా మనం పాలతోని చాయ్తోని తినే బ్రెడ్ అనుకోవచ్చు, లేదు అంటే రోటీని కూడా బ్రెడ్ అని అంటారు, ఇంకో రొట్టె. నెక్స్ట్, కెన్ ఐ హ్యావ్ ద బిల్ ప్లీజ్ అంటే మీరు తినడం అయిపోయింది ఇంకా, సో మీరు బిల్ పే చేద్దామని ఒకసారి డిసిషన్ తీసుకున్నప్పుడు వెయిటర్ కి మీరు ఎలా చెప్పొచ్చు, కెన్ ఐ హ్యావ్ ద బిల్ ప్లీజ్, బిల్ ఇస్తారా అని అడుగుతున్నారు. కెన్ ఐ హ్యావ్ ఎ రిసిప్ట్ ప్లీజ్, మీరు రిసిప్ట్ అడుగుతున్నారు, బిల్ ఇచ్చారు కదా బిల్లు తీసుకొని వెళ్ళిపోవచ్చు కదా అంటే, కొన్నిసార్లు మీరు ఇప్పుడు ఒక దగ్గర ఎంప్లాయీ అనుకోండి, మీరు తిన్న బిల్లుని అంటే మీరు రెస్టారెంట్ లో ఏదైతే అమౌంట్ పే చేస్తారో అది రీఎంబర్స్మెంట్ చేసుకునే ఆప్షన్ ఉంటుంది కొంతమందికి ఆఫీసులలో, సో అలాంటి వాళ్ళు బిల్లుని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది, సో అలాంటి టైప్ లో వాళ్ళు రిసిప్ట్ అడుగుతారు. కెన్ ఐ హ్యావ్ ద రిసిప్ట్ ప్లీజ్ అంటే నాకు రిసిప్ట్ ఇస్తారా అనేసి, సో ఇది రిసిప్ట్. నెక్స్ట్ వన్, కెన్ యూ గివ్ మీ ఎ డిస్కౌంట్. మీకు ఒక 2000 రూపీస్ బిల్ అయింది, ఒక 1900 తీసుకుంటారని అడగాలని అనుకుంటే మీరు అంటే 1900 అని అడగకుండా కొద్దిగా తగ్గిస్తారా అని అడుగుతాం కదా మనము, సో అలాంటి టైంలో కెన్ యూ గివ్ మీ ఎ డిస్కౌంట్ ఆ డిస్కౌంట్ ప్లీజ్ అంటే దయచేసి బిల్లులో కొద్దిగా తగ్గిస్తారా అని అడగడం, దాని మీనింగ్. కెన్ యూ గివ్ మీ అంటే మీరు ఇస్తారా, ఎ డిస్కౌంట్ కొద్దిగా డిస్కౌంట్ ఇస్తారా అంటే తగ్గిస్తారా బిల్లులో అని దాన్ని అడగడం. నెక్స్ట్, డూ యూ యాక్సెప్ట్ క్రెడిట్ కార్డ్స్. మీ దగ్గర క్యాష్ లేదు, సో క్రెడిట్ కార్డ్ లో పేమెంట్ చేయాలి అనుకుంటున్నారు, సో క్రెడిట్ కార్డ్ లో పేమెంట్ చేయాలన్నప్పుడు డూ యూ యాక్సెప్ట్ క్రెడిట్ కార్డ్స్ అని అంటారు మీరు. డూ యూ యాక్సెప్ట్ క్రెడిట్ కార్డ్స్ ఆర్ డెబిట్ కార్డ్స్. ఇప్పుడైతే మనకి ఏమొచ్చింది కొత్తగా గూగుల్ పే, ఫోన్ పే, అమెజాన్ పే ఇలాంటి పేర్లలో కూడా మనం పే చేస్తున్నాము, బట్ ఇక్కడ ఆప్షన్ ఇది ఉంది మనకి. నెక్స్ట్, కెన్ ఐ పే బై క్రెడిట్ కార్డ్. నేను క్రెడిట్ కార్డ్ నుంచి పే చేయొచ్చా. కెన్ ఐ అంటే నేను, కెన్ అంటే చేయొచ్చా అనేసి, కెన్ ఐ పే అంటే పే చేయడము, బై క్రెడిట్ కార్డ్ ఎలా క్రెడిట్ కార్డ్ యూజ్ చేసి క్రెడిట్ కార్డ్ ని స్వైప్ చేసి పేమెంట్ చేయొచ్చా అని మీరు అడుగుతున్నారు.
నెక్స్ట్ ఇది కొన్ని కన్వర్జేషన్స్ కోసము కొన్ని తీసుకున్నాం ఇక్కడ. కన్వర్జేషన్స్ ఏంటి అంటే, కెన్ యూ స్పీక్ స్లో ప్లీజ్, అంటే మీతో ఎవరో స్పీడ్ గా మాట్లాడుతున్నారు, త్వరగా మాట్లాడేసేస్తున్నారు. సో ఆ స్పీడ్ ని మీరు అర్థం చేసుకోలేకపోతున్నారు, లేదంటే గ్రాస్ప్ చేసుకోలేకపోతున్నారు. సో అలాంటి టైంలో మీరు ఎలా చెప్పొచ్చు, కొద్దిగా మెల్లగా మాట్లాడతారా అని మనం అంటాం కదా. సో మెల్లగా అంటే వాయిస్ లో మెల్లగా అని కాదు, అంటే మీరు మాట్లాడే స్పీడ్ తగ్గిస్తారా అని అడగాలనుకున్నప్పుడు మీరు ఇలా చెప్పొచ్చు, కెన్ యూ ప్లీజ్ స్పీక్ స్లోహో, సారీ కెన్ యూ ప్లీజ్ స్పీక్ స్లోవర్, అంటే కొద్దిగా స్లోగా మాట్లాడతారా అనేసి. కెన్ యూ అంటే మీరు, ప్లీజ్ అంటే దయచేసి మనకు తెలిసింది, స్పీక్ స్లోవర్ ఇంకా కొద్దిగా మెల్లగా మాట్లాడతారా ప్లీజ్ అని అంటున్నారు. 2 సార్లు ప్లీజ్ పెట్టనక్కర్లేదు, బట్ మీరు ఇంకా మరీ పొలైట్ గా ఉండాలనుకుంటే ఇలా పెట్టచ్చు. నెక్స్ట్, కుడ్ యూ ప్లీజ్ రిపీట్ దాట్, మీకు ఎవరో ఏదో చెప్పారు కానీ మీకు అర్థం కాలేదు లేదంటే వినిపించలేదు. సో అలాంటి టైంలో మీరు ఏమనొచ్చు, కెన్ యూ ప్లీజ్ రిపీట్ దాట్, అంటే మరొకసారి చెప్తారా అని అడగడము. కెన్ యూ ప్లీజ్ రిపీట్ దాట్. నెక్స్ట్ వన్, కెన్ యూ స్పీక్ లౌడర్ ప్లీజ్, అంటే కొద్దిగా గట్టిగా మాట్లాడతారా అని. మెల్లగా మాట్లాడారు అనుకోండి మీకు అర్థం కాదు కదా, అంటే ఐ మీన్ టు సే అర్థం కాలేదు అనుకుందాం. అలాంటి టైంలో మనం ఏమనొచ్చు, కొద్దిగా మెల్లగా మాట్లాడితే అర్థం కావట్లేదు, కొద్దిగా స్పీడ్ గా అంటే లౌడ్ గా మాట్లాడండి అని చెప్పొచ్చు మనం. లౌడ్ అంటే గట్టిగా. సో కెన్ యూ స్పీక్ లౌడర్ ప్లీజ్, అంటే కొద్దిగా గట్టిగా మాట్లాడతారా అని అడుగుతున్నారు. నెక్స్ట్ వన్, కెన్ యూ ప్లీజ్ టర్న్ డౌన్ ద మ్యూజిక్, అంటే మ్యూజిక్ ఇప్పుడు మీరు పాటలు వింటున్నారు సాంగ్స్, సో అందులో చాలా సౌండ్ పెట్టుకొని వింటున్నారు, పక్కన వాళ్ళకి డిస్టర్బ్ అవుతుంది. సో అలాంటి టైంలో కొద్దిగా వాల్యూమ్ తగ్గిస్తారా అని చెప్పడానికి మనం ఇలా చెప్పొచ్చు, కెన్ యూ ప్లీజ్ టర్న్ డౌన్ ద మ్యూజిక్, అంటే మ్యూజిక్ ని టర్న్ డౌన్ అంటే దాని వాల్యూమ్ ని తగ్గిస్తారా. టర్న్ డౌన్ అంటే తగ్గించడం. కెన్ యూ ప్లీజ్ టర్న్ డౌన్ ద మ్యూజిక్, అంటే మ్యూజిక్ వాల్యూ కాదు వాల్యూమ్ ని తగ్గించండి అని దాని మీనింగ్. నెక్స్ట్, కెన్ యూ గివ్ మీ ఏ వేకప్ కాల్ ఎట్ 5:30 AM, అంటే మార్నింగ్ నేను తొందరగా వెళ్ళాలి, నాకు మెయిల్కు రాదు అని మీరు అనుకున్నప్పుడు మీరు పక్క వాళ్ళకి ఇలా చెప్పొచ్చు, కెన్ యూ గివ్ మీ ఏ వేకప్ కాల్ ఎట్ 5:30. కెన్ యూ గివ్ మీ అంటే మీరు ఇస్తారా, ఏంటి వేకప్ కాల్, ఎప్పుడు 5:30, ఒక పర్టికులర్ టైం చెప్తున్నారు కదా, అప్పుడు మనము ఎట్ 5:30 ఆర్ ఎట్ 5 ఎట్ 6 మన టైంని బట్టి మనం ఇది చెప్పొచ్చు. అంటే నాకు మార్నింగ్ తొందరగా లేపండి 5:30కి, అంటే 5:30కి లేపండి అని దాని మీనింగ్. కెన్ యూ రికమెండ్ ఏ గుడ్ మూవీ, ఒక మూవీ చూడాలనుకుంటున్నారు మీరు, బట్ ఏ మూవీయో మీకు మంచిది ఏది ఉందో మీకు తెలియదు. సో అలాంటి టైంలో కెన్ యూ అని రికమెండ్ అంటున్నాం. రికమెండ్ చేస్తారంటే సిఫారసు చేస్తారా అంటారు కదా అది. సో మీరు ఒక మంచి మూవీ పేరు చెప్పండి నేను వెళ్తాను అని అంటున్నారు. కెన్ యూ మీరు రికమెండ్ చేయండి, దేనికోసము, ఏ గుడ్ మూవీ కోసము, ఒక మంచి సినిమా కోసము రికమెండ్ చేయండి అని చెప్తున్నాము. కెన్ యూ రికమెండ్ ఏ గుడ్ బుక్, మీరు ఒక బుక్ చదవాలనుకుంటున్నారు, నాలెడ్జ్ అప్గ్రేడేషన్ ఉండొచ్చు, లేదంటే మీకు టైం పాస్ కి ఉండొచ్చు. సో అలాంటి టైంలో ఒక మంచి బుక్ ని రెఫర్ చేస్తారా నాకు, అంటే రికమెండ్ చేస్తారా, ఈ బుక్ బాగుంది అని మీరు అడుగుతున్నారు. కెన్ యూ అంటే మీరు, రికమెండ్ అంటే రికమెండ్ చేస్తారా, సిఫారసు చేస్తారా, దేనికోసము, ఏ గుడ్ బుక్, ఒక మంచి బుక్ కోసము ఆ మంచి పుస్తకం కోసము అని అంటున్నారు. నెక్స్ట్, ఇక్కడ కొన్ని జనరల్ సెంటెన్సెస్ తీసుకున్నా నేను. ఈ జనరల్ సెంటెన్సెస్ ఏంటి అంటే, నైస్ టు మీట్ యూ, ఇప్పుడు మీకు ఎవరైనా కొత్త వాళ్ళు కలిసారో లేదంటే చాలా రోజుల తర్వాత మీ పాత ఫ్రెండ్సే కలిసారనుకోండి, అప్పుడు మీరు ఏమంటారు, నైస్ టు మీట్ యూ అంటారు. అంటే మిమ్మల్ని కలిసినందుకు సంతోషంగా ఉంది, అంటే మీ హ్యాపీనెస్ ని ఇలా షేర్ చేసుకుంటున్నారు వాళ్ళతోని. నైస్ టు మీట్ యూ. ఐ లవ్ యూ, ఇది మీకు అందరికీ తెలిసిందే, నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని దీని మీనింగ్. ఐ డోంట్ నో అంటే నాకు తెలియదు, మీరు ఏం మాట్లాడుతున్నారో నాకు తెలియదు, ఐ డోంట్ నో అని మీరు ఇలా చెప్పొచ్చు. నెక్స్ట్, ఐ డోంట్ అండర్స్టాండ్, మీకు మీ పక్క వాళ్ళు ఏదో చెప్తున్నారు, మేబీ మీ టీచర్ అయి ఉండొచ్చు లేదంటే మీ ఫ్రెండ్ అయి ఉండొచ్చు, మీకు ఏదో చెప్తున్నారు, మీకు అప్పుడు అర్థం కాలేదు. సో అర్థం కాలేదు అని తెలుగులో చెప్పకుండా మీరు ఇలా చెప్పొచ్చు, ఐ డోంట్ అండర్స్టాండ్. అదే నిన్న చెప్పింది అయితే ఐ డింట్ అండర్స్టాండ్, ఇప్పుడు చెప్తున్నది ఐ డోంట్ అండర్స్టాండ్. ప్లీజ్ రిపీట్ దాట్, అంటే పక్కన వాళ్ళు చెప్పింది మీకు అర్థం కాలేదో లేదంటే వినిపించలేదో, సో మీరు ఏమనొచ్చు, మళ్ళీ ఒకసారి చెప్తారా అని అనొచ్చు. సో దాన్ని మళ్ళీ ఒకసారి చెప్తారా అనే దాన్ని ప్లీజ్ రిపీట్ దాట్ అని చెప్పొచ్చు మనం. మళ్ళీ ఒకసారి దాన్ని చెప్పండి అని దాని మీనింగ్. ఐఎమ్ సారీ, మనం ఇప్పుడు మనం వెళ్తున్నాం అనుకోండి,
ఎవరికైనా కాలో చెయ్యి తగిలితే మనం ఏమంటాం, ఐఎమ్ సారీ అంటాం. అంటే చూసుకోకుండా జరిగిపోయింది, తప్పైంది అని చెప్పడానికి ఐఎమ్ సారీ అంటాం. దాని మీనింగ్ నన్ను క్షమించండి అని అర్థము. ఐఎమ్ లాస్ట్ అంటే నేను తప్పిపోయినానని కాదు, తప్పిపోయినాకి కూడా లాస్టే అంటారు. కానీ ఇక్కడ ఐఎమ్ లాస్ట్ అంటే ఏంటి అంటే నేను ఓడిపోయాను అని మీనింగ్. ఐఎమ్ హంగ్రీ అంటే నాకు ఆకలి అవుతుంది, చాలా చాలా ఆకలి అవుతుంది, కడుపులో ఎలుకలు పరిగెత్తుతున్నాయి అంటాం కదా మనం. ఎప్పుడన్నా చాలా ఆకలి అవుతుంది అన్నదానికి మనం ఇంట్లో ఒక్కొక్కసారి చెప్తాం అనమాట, నాకు ఎలుకలు పరిగెత్తుతున్నాయి కడుపులో, తొందరగా తిండి పెట్టండి అంటాం కదా, అంటే ఫుడ్ పెట్టండి అంటాం కదా. దానికి మనము ఐఎమ్ హంగ్రీ అని అంటాము, నాకు ఆకలిగా ఉంది. ఐఎమ్ టైర్డ్ అంటే నేను పని చేసి టైర్డ్ అయిపోయాను అంటే ఐఎమ్ టైర్డ్ అని చెప్తాము, అంటే నేను అలసిపోయాను అని దాని మీనింగ్. ఐ నీడ్ టు గో టు ద రైల్వే స్టేషన్, నేను రైల్వే స్టేషన్కి వెళ్ళాలి. ఇది చూడండి, ఐ నీడ్ టు అంటే నేను వెళ్ళాలి, అవసరం ఉంది, నాకు వెళ్ళాల్సిన అవసరం ఉంది. ఐ నీడ్ టు ఎక్కడ ఏం అవసరం ఉంది, ఐ నీడ్ అంటే అవసరము. టు గో టు ఎక్కడికి, టు గో టు ద రైల్వే స్టేషన్, టు గో టు ద బస్ స్టేషన్ అనొచ్చు, టు గో టు ఎయిర్పోర్ట్ అనొచ్చు. అంటే మీరు ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నారో అక్కడ ఈ ప్లేస్ పెట్టండి. టు అంటే అక్కడికి మీరు వెళ్తున్నారు అనేసి. ఐ నీడ్ టు గో అంటే నేను వెళ్ళాలి అనేసి. సో ఐ నీడ్ టు గో టు ద రైల్వే స్టేషన్. నెక్స్ట్ వన్, ఐ డోంట్ స్పీక్ ఇంగ్లీష్ వెరీ వెల్. ఇప్పుడు మీ ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళు ఇంగ్లీష్ లో చాలా పాష్ గా మాట్లాడుతున్నారు, మీకు రాలేదు అనుకుందాం. సో అలాంటి టైంలో మీరు నాముష్ అయ్యి నేను మాట్లాడకుండా ఉంటాను అని అనుకోకుండా మీరు ఇలా ఒక మాట వాళ్ళకి చెప్పేసి, ఐ డోంట్ స్పీక్ ఇంగ్లీష్ వెరీ వెల్, లేదంటే ఐ డు నాట్ స్పీక్ ఇంగ్లీష్ వెరీ వెల్ బట్ ఐఎమ్ లెర్నింగ్ నౌ. అంటే నేను ఇంగ్లీష్ లో సరిగ్గా మాట్లాడలేకపోతాను, కానీ నేను ఇప్పుడు నేర్చుకుంటున్నాను. సో మీరు అలా చెప్పి మీ ఇంగ్లీష్ కన్వర్జేషన్ ని స్టార్ట్ చేయొచ్చు. సో ఐ డు నాట్ స్పీక్ ఇంగ్లీష్ వెరీ వెల్ అంటే నాకు ప్రస్తుతానికి ఇంగ్లీష్ అంత మంచిగా రాదు, బట్ నేను నేర్చుకుంటున్నాను మీరు చెప్పడానికి ఇలా చెప్పొచ్చు. ఐ డు నాట్ స్పీక్ ఇంగ్లీష్ వెరీ వెల్ బట్ ఐఎమ్ లెర్నింగ్ నౌ. ఓకే, నెక్స్ట్, ఐ నీడ్ యువర్ హెల్ప్. ఇప్పుడు మీరు ఏమన్నా హెల్ప్ అడగాలి అనుకుంటే కెన్ యూ ప్లీజ్ హెల్ప్ మీ అనొచ్చు, లేదంటే ఐ నీడ్ యువర్ హెల్ప్ అనొచ్చు. అంటే మీ సహాయం నాకు అవసరం ఉంది, నాకు మీ సహాయం కావాలి అని అడుగుతున్నాం మనం. ఐ నీడ్ యువర్ హెల్ప్. ఐ నీడ్ ఏ డాక్టర్ అంటే నాకు డాక్టర్ తో అవసరం ఉంది. ఐ వాంట్ ఏ డాక్టర్ అనొద్దు. ఎప్పుడే కానీ అవసరం వేరు. మీకు ఒకటి చెప్తాను, నీడ్కి వాంట్కి డిఫరెన్స్ ఉంటుంది. నీడ్ అంటే ఏంటి అంటే కంపల్సరీగా కావాలి, వాంట్ అంటే ఏంటంటే మీ కోరిక. ఇప్పుడు డాక్టర్ని మనం ఎందుకు కలుస్తాము, మనకి ఏదైనా ఇష్యూ ఉంటేనే వెళ్ళి కలుస్తాము. సో అలాంటి టైంలో ఐ నీడ్ ఏ డాక్టర్ అనాలి, కానీ ఐ వాంట్ ఏ డాక్టర్ అనొద్దు. ఇప్పుడు చిన్న పిల్లలు నాకు చాక్లెట్ కావాలంటే ఐ వాంట్ ఏ చాక్లెట్ అంటారు, ఐ నీడ్ ఏ చాక్లెట్ అన్నారు. అదే వాళ్ళకి నీడ్ కాదు, ఏమంటారు, అవసరం కాదు. చాక్లెట్ తో నేను బతికేయలేము మనము. చాక్లెట్ ఓన్లీ ఒక తినాలనే కోరిక కోసం. సో వాంట్ అన్నప్పుడు కోరిక టైప్, నీడ్ అన్నప్పుడు నెసెసిటీ, అది కంపల్సరీ కావాలి అన్నప్పుడు నీడ్ అని అంటాము. సో ఐ నీడ్ ఏ డాక్టర్ అంటే నాకు ఏదో ప్రాబ్లం ఉంది, నేను డాక్టర్ని వెళ్ళి కలవాలి అని దాని మీనింగ్. నెక్స్ట్, థ్యాంక్ యూ ఫర్ యువర్ హెల్ప్. మీరు ఒక హెల్ప్ చేసినందుకు నేను దానికి ధన్యవాదాలు చెప్తున్నాను అని అంటున్నాం. థ్యాంక్ యూ అంటే ధన్యవాదాలు, దేనికి, ఫర్ యువర్ హెల్ప్. నెక్స్ట్, ఐ విల్ సీ యూ లేటర్ అంటే మీరు ఒక ఫ్రెండ్ని కలిసారు, మాట్లాడారు, కన్వర్జేషన్ అయిపోయింది. సో లాస్ట్కి వెళ్ళేటప్పుడు ఏమనాలి, ఓకే బాయ్ ఐ విల్ సీ యూ లేటర్ అని చెప్తాం కదా. సో ఐ విల్ సీ యూ నేను మిమ్మల్ని చూస్తాను ఎప్పుడు, లేటర్ అంటే తర్వాత నేను మిమ్మల్ని చూస్తాను అని చెప్తున్నారు. ఓకే ఫ్రెండ్స్, ఈ రోజు వీడియోలో మనం ఇంతే చూసాము. ఒకవేళ మీకు ఈ వీడియో యూస్ఫుల్ అనుకుంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ నాకు కమెంట్ బాక్స్ లో చెప్పండి మీరు ఎంతమంది అంటే ఎక్కువ రిక్వెస్ట్లు దేనికి ఇస్తారో ఆ టాపిక్స్ పైన నేను నెక్స్ట్ వీడియో ప్రిపేర్ చేయడానికి, రికార్డ్ చేయడానికి ప్రయారిటీ ఇస్తాను. ఓకే ఫ్రెండ్స్, టిల్ దెన్ బాయ్.